హలో గైస్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో సబ్స్క్రైబర్స్ వస్తలేరు ఇదేనండి కామెంట్. సో చాలా ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ వస్తలేరని కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. సబ్స్క్రైబర్స్ రావాలంటే మీరు వీడియోలో ఒకటేనండి. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి అని చెప్పండి. ఇంతేనండి. సో మళ్ళీ ఏం చేస్తారంటే మీరు సబ్స్క్రైబర్స్ బటన్ అనేది మనం ఈ వీడియోలో పెట్టాలన్నమాట. ఎక్కడో ఒకటి పెట్టాలన్నమాట. సబ్స్క్రైబర్స్ ఇలా క్లిక్ చేయండి అని చెప్పాలన్నమాట. సో ఇలా క్లిక్ చేయండి అని చెప్పాలా. ఆడియన్స్ కు సబ్స్క్రైబర్ చేసుకోమని చెప్తేనే ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. అందరు మన ఇంటి వాళ్ళు కాదు కదా. సో అందరికి మనం సబ్స్క్రైబ్ చేసుకోమంటేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. సో అలా మనం సబ్స్క్రైబ్ చేసుకోమని ఆడియన్స్ కి అయితే చెప్పాలన్నమాట. సో అదేనండి, సబ్స్క్రైబ్ చేసుకోమంటే 100% సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అలా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బట్ మనం ఏమిటంటే ఆడియన్స్ కు బ్రో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో బ్రో, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో లెవెల్లో చేస్తాను అని ఆడియన్స్ కు చెప్పాలన్నమాట. సో అతను ఏం చేస్తాడంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటాడు అనమాట. సో అతనికి ఏమనిపిస్తాడంటే ఒక వీడియో మంచిగా వస్తుందని, సో అతను కాన్ఫిడెన్స్ తో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాడు అనమాట. సో అలా అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లెవెల్లో తేవాలన్నమాట. ఎలా తేవాలంటే సో ఒక 2 days లేట్ అయినా కానీ సో నెక్స్ట్ లెవెల్లో వీడియో తెచ్చి అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఆడియన్స్ ఎంగేజ్ చేసేలాగా ఉండాలన్నమాట. యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుందండి, ఓన్లీ వాచ్ టైం పైనే వర్క్ చేస్తారనమాట. సో ఇప్పుడు చూడండి, కొంత ఆడియన్స్ క్లిక్ చేసి చూస్తారు, ఆబ్వియస్లీ తమ్నెయిల్ క్లిక్ చేసి చూస్తారు. చూడగానే మీరు బోరింగ్ లాగా చెప్పి గాయస్ ఇలా చెప్పింది అనుకోండి, అది అయిపోయా, అది వీడియో దానికి స్కిప్ చేసి ఇస్తాడు. అండ్ షార్ట్స్ లో కూడా చూడండి, స్క్రోల్ చేస్తాం, జస్ట్ మంచిగా ఉంటే చూస్తాం, లేకపోతే స్క్రోల్ చేసి ఇస్తామండి, అలా అన్నమాట. సో ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ రావాలంటే కూడా షార్ట్స్ వీడియో అప్లోడ్ చేసి ఇస్తే కూడా మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎలా వస్తారంటే చూడండి, ఇట్లా స్క్రోల్ చేస్తామండి. స్క్రోల్ చేసేటప్పుడు ఏమవుతాయంటే మన ఫింగర్ అనేది సో దానికి క్లిక్ అవుతుంది. ఇక్కడ మనకు సబ్స్క్రైబర్ బటన్ ఉంటుంది కాబట్టి స్క్రోల్ చేసేటప్పుడు క్లిక్ అవుతుంది. క్లిక్ అయితే ఏమవుతాయంటే సబ్స్క్రైబర్స్ అయిపోతాయి. అంటే తెలియకుండానే సబ్స్క్రైబర్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా షార్ట్ అనేది అప్లోడ్ చేస్తే అలా కూడా మనకు సబ్స్క్రైబర్స్ వస్తారని నేనైతే చెప్తున్నా అన్నమాట. 100% జెన్యూన్ సబ్స్క్రైబర్స్ రావాలంటే 100% మనం ఏం చెప్పాలి, బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది, అతి త్వరలో వస్తుంది. ఆ వీడియో కూడా చూసేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామని చెప్పాలన్నమాట. ఆడియన్స్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట. మీరు చెప్పకుంటే సబ్స్క్రైబ్ చేసుకోరండి, మళ్ళీ చెప్తూనే ఉండాలి. సో ఎప్పుడైతే గ్యాప్ దొరుకుతుందో ఆడియన్స్ అయితే చెప్పాలన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాలన్నమాట. సో ఇదేనండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటికి టేక్ కేర్ అండ్ బై బై. ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ 7 o'clock వీడియో వస్తుంది, ఈవినింగ్ 6 o'clock వీడియో వస్తుంది. ప్రమోషన్ మార్నింగ్ 7 o'clock ఉంటాయండి, ఈవినింగ్ 6 o'clock ఉండదు. మార్నింగ్ 7 o'clock ప్రమోషన్ ఉంటుంది. మీరు ఫ్రీలో ప్రమోషన్ కావాలంటే 7 o'clock వీడియో చూసేయండి. అండ్ ఈవినింగ్ 6 o'clock ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో కూడా చూసేయండి. కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే కింద హైప్ వస్తుంది, హైప్ కూడా చేసేయండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటికి టేక్ కేర్ అండ్ బై బై.